మిగ్దోలులో గాని, తహపనేసులో గాని, నోపులో గాని, పత్రోసులో గాని ఐగుప్తు దేశవాసము చేయుచున్న యూదులందరిని గూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నేను యెరూషలేము మీదికిని యూదా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూచుచునేయున్నారు. మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్య దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయిచు వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసుకొనిన దోషము చేత నాకు కోపము పుట్టించిరి. గనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుపడియున్నవి గదా. మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు నాకసహ్యమైన ఈ హేయకార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చి తిని, గాని వారు ఆలకింపకపోయిరి. అన్యదేవతలకు ధూపార్పణము చేయుట మానకపోయిరి. తమ దుర్మార్గతను విడువకపోయిరి, చెవియొగ్గకపోయిరి. కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి యూదా పట్టణములలోనూ యెరూషలేము వీధులలోనూ రగులుకొనెను. గనుక నేడున్నట్లుగా అవి పాడై ఎడారి ఆయను. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమియూ శేషము లేకుండా స్త్రీ పురుషులను శిశువులను చంటి బిడ్డలను యూదా మధ్య నుండకుండా నిర్మూలము చేయబడినట్లుగా మీరేలా ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసుకొనుచున్నారు. మీకు మీరే సమూల నాశనము తెచ్చుకొనున్నట్లును భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణ పాలై తిరస్కరింపబడినట్లును మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్య దేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేలా ఈలాగున చేయిచు మీ చేతి క్రియల చేత నాకు కోపము పుట్టించుచున్నారు. వారు యూదా దేశములోను యెరూషలేము వీధులలోనూ జరిగించిన క్రియలను అనగా మీ పితరులు చేసిన చెడుతనమును, యూదా రాజులు చేసిన చెడుతనమును, వారి భార్యలు చేసిన చెడుతనమును, మీ మట్టుకు మీరు చేసిన చెడుతనమును, మీ భార్యలు చేసిన చెడుతనమును మరచిపోతిరా? నేటి వరకు వారు దీనమనస్సు ధరింపకున్నారు, భయమునందకున్నారు. నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయేయున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మీకు కీడు చేయునట్లు అనగా యూదా వారందరినీ నిర్మూలము చేయునట్లు నేను మీకు అభిముఖుడనగుదును. ఐగుప్తు దేశములో కాపురముందుమని అచ్చటికి వెళ్ళ నిశ్చయించుకొను యూదా శేషులను నేను తోడుకొని పోవుదును. వారందరూ ఐగుప్తు దేశములోనే నశించెదరు. అల్పులేమి ఘనులేమి వారందరూ కూలుదురు. ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను నశింతురు. ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను వారు చత్తురు. శాపాస్పదమును భీతి పుట్టించు వారుగాను దూషణ పాలుగాను తిరస్కారము నొందిన వారుగాను ఉందురు. యెరూషలేము నివాసులను నేనేలాగూ శిక్షించితినో అలాగే ఐగుప్తు దేశంలో నివసించు వీరిని ఖడ్గము చేతగాని క్షామము చేతగాని తెగులు చేతగాని శిక్షించెదను. కావున తాము మరలి వచ్చి యూదాదేశములో కాపురముండవలనన్న మక్కువ చేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్ళు యూదా వారిలోని శేషము ఎవరునూ తప్పించుకొనరు. శేషమేమీయూ ఉండదు. పారిపోవువారు గాక మరి ఎవరునూ తిరిగిరారు. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని ఎరిగియున్న పురుషులందరూ, అక్కడ నిలిచియున్న స్త్రీలును, మహాసమాజముగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఈలాగూ ప్రత్యుత్తరమిచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేమంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోవుచున్నాము. మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యూదా పట్టణములలోనూ యెరూషలేము వీధులలోనూ చేసినట్లే ఆకాశ రాణికి ధూపము వేయుదము. ఆమెకు పానార్పణములు అర్పింతుము.
ఏలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను. మేము క్షేమముగానే యుంటిమి, ఏ కీడును మాకు కలుగలేదు. మేము ఆకాశ రాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము. మేము ఆకాశరానికి ధూపము వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపగను మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణములు పోయిచున్నామా అని వారు చెప్పగా, ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరమిచ్చిన ప్రజలందరితో ఇట్లనెను: యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను మీరును మీ పితరులను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకము చేసుకొనలేదా? అదే గదా ఆయన మనస్సునకు వచ్చెను. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయకృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టియు కట్టడలను బట్టియు ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టియు నడువక మీరు ధూపము వేయిచు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. మరియు ఇర్మియా ప్రజలందరినీ స్త్రీలందరినీ చూచి వారితో ఇట్లనెను: ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు: ఆకాశ రాణికి ధూపం వేయుదుమనియు ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు మేము మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును మీ భార్యలను మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే. నిజముగానే మీ మ్రొక్కుబళ్లను మీరు మ్రొక్కుదురు, నిజముగానే మీ మ్రొక్కులను మీరు నెరవేర్తురు. కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి. యెహోవా సెలవిచ్చునదేమనగా, ప్రభువగు యెహోవా అను నేను నా జీవము తోడు ప్రమాణము చేయుచు ఐగుప్తులో నివసించు యూదులలో ఎవరునూ ఇక మీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామము తోడు నేను ప్రమాణము చేయుచున్నాను. మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను. వారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను క్షీణించిపోవుచు ఐగుప్తు దేశములోనున్న యూదా వారందరూ శేషము లేకుండా చత్తురు. ఖడ్గము తప్పించుకొనువారు కొద్దిమంది అయి ఐగుప్తు దేశములో నుండి యూదా దేశమునకు తిరిగి వచ్చెదరు. అప్పుడు ఐగుప్తు దేశములో కాపురముండుటకు వెళ్ళిన యూదా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో, నాదో తమదో అది తెలుసుకొందురు. మీకు కీడు సంభవించున్నట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును, నేను ఈ స్థలమందు మిమ్మును శిక్షించుచున్నందుకును ఇది మీకు సూచనగా నుండును. ఇదే యెహోవా వాక్కు. అతనికి శత్రువై అతని ప్రాణమును తీయజూచుచుండిన నెబుకద్రెజరును బబులోను రాజు చేతికి నేను యూదా రాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తు రాజైన ఫరో హోఫ్రాను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచు వారి చేతికి అప్పగించెదను.